యేసయ్యా 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 కొంచెం గట్టిగా యేసయ్యా 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 నా యేసయ్యా మరోసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి మరణము నుండి కన్నీల నుండి కన్నులను మన కష్టాలు మన సమస్యలు మాత్రమే దేవుని దగ్గరికి తీసుకొస్తున్నట్లయితే, అనగా కేవలం నీ కష్టాలు తీర్చుకోవడానికి, నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నట్లయితే, అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఇది మంచి ఆత్మీయత కాదు అని మనం చేస్తున్నాను. నీ గురి, నీ గమ్యం ఏమిటంటే నీ అవసరాలు తీర్చుకోవడం. నీ తలనొప్పి తగ్గాలి, నీ కాలు నొప్పి తగ్గాలి, నీ కడుపు నొప్పి తగ్గాలి, నీ ఆకలి తీరాలి, నీకు ఉద్యోగం రావాలి, నీ కొడుకు పెళ్లి కావాలి, లేదా నీ కూతురికి బిడ్డలు పుట్టాలి. ఇవి ఈ లోక సంబంధమైనటువంటి అవసరాలు. ఈ అవసరాల కోసమే ప్రభు దగ్గరకు నువ్వు వస్తున్నట్లయితే అసలైన ఆశీర్వాదాన్ని నువ్వు మిస్ అయిపోతున్నావు. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి మాత్రమే కాదు. వాటికంటే అతి విలువైనటువంటి అవసరం ఒకటి ఉంది. అదేమిటంటే నీకు రక్షణ, పాప క్షమాపణ. నువ్వు చేసిన పాపములను బట్టి నీకు భయంకరమైనటువంటి నరకము కాచుకొని కూర్చుంది. ఆ కాచుకొని కూర్చున్నటువంటి ఎదురు చూస్తున్న ఆ నరక శిక్షను తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గము ఏమిటి? నీ పాపములు క్షమించబడాలి. నీ పాపములు క్షమించబడ్డానికి ఉన్న ఒకే ఒక్క మార్గము, నీ పాపములను క్షమించటానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించటం. ఆయనను విశ్వసించిన వారందరికీ కూడా దేవుని కుమారులు అయ్యేటటువంటి అవకాశాన్ని, అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలా? అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే పరలోకంలో ఎవరుంటారు? దేవుని పిల్లలు ఉంటారు. మరి దేవుని పిల్లవు కాకుండా, దేవుని కూతురువి కొడుకువి కాకుండా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ ఏముంది? లేదు. మరి నువ్వు నేను దేవుని కుమారులం కావాలంటే ఏం చేయాలి? దేవుడు పంపించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తానని మాటిచ్చాడు. అనగా క్రీస్తును నీవు రక్షకునిగా అంగీకరించటం వల్ల దేవుని కుమారునిగా, కుమార్తెగా అంగీకరించబడతావు. నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించబడినట్లయితే దేవుడు ఉన్న చోట నువ్వు ఒకరోజు ఉంటావు. ఆయన ఉండేటటువంటి స్థలాన్ని బైబిల్ సెలవిస్తుంది పరలోకము. ఆ పరలోకంలో నువ్వు నేను ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గము, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసు సెలవిచ్చాడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. దయచేసి గమనించాలి, తలనొప్పి కోసమో కడుపు నొప్పి కోసమో కాదు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. నశించిపోతున్న నిన్ను వెతకి రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ రక్షణ బహు విలువైనదే.
ఆ రక్షణ నీకు ప్రసాదించటానికి ప్రభు తన ప్రాణాన్నే దారిపోయాల్సి వచ్చింది, సిలువలో మరణించాల్సి వచ్చింది. కాబట్టి సహోదరి సహోదరులు, మనం ప్రభు సన్నిధికి రావాల్సిన ప్రధాన కారణం ఏంటో తెలుసా? శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి కాదు, మరి ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని దేవునితో ఏర్పరచుకోవడానికి, ఆయనకు మరింత దగ్గరగా చేరటానికి. అదే సమయంలో యేసయ్య సెలవిచ్చాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరిస్తామో, ఎక్కడ నివసిస్తామో, వీటి గురించి పెద్దగా మీరు వరీ కాకండి. అవన్నీ మీకు కావాలని చెప్పి మీ తండ్రికి తెలిసే ఉన్నది. మీరు నీతిగా జీవించండి, నీతియుక్తమైన జీవితాన్ని జీవించండి, నా కుమారులుగా నా కుమార్తెలుగా జీవించండి. మీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని నేను తీరుస్తాను అని దేవుడు మాటిచ్చాడు. సో మనం దేవుణ్ణి వెంబడించవలసిన ప్రధాన కారణం ఏమిటంటే, ఈ లోకయాత్ర ముగించిన తరువాత పరలోకంలో సుస్థిరము ఆయనతో ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుకోవడానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ భూమి మీద మనకు ఏదైనా అవసరం వచ్చినట్లయితే ఆ అవసరాన్ని ఆయన తీరుస్తాడు. కానీ దయచేసి గమనించండి, ఆ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుని దగ్గరకు వస్తాను అని అంటే నువ్వు అసలైన ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు.